शिवमुद्रां नमाम्यहं आ मुद्रनु नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय शिवा शिवाय ओम नमः शिवाय शिवा शिवाय ओम नमः शंभो शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर शंभो शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय शंभो शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर शंभो शंकर नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर शंकर शंभो शंकर शिवाय शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय शंभो शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर शंभो शंकर नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंभो शंकर हर हर शंकर शंभो शंकर हर हर शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंभो शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर हर हर शंकर शंभो शंकर हर हर शंकर शंभो शंकर नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय पंचवक्त्रं त्रिनेत्रं शूलवज्रज खड्गं परशुमभेदं दक्षभागे वहन्तं नागपाशितघण्टां प्रणिहुतं शाङ्कुशौ वामभागे नानालङ्कारितौ स्फटिकमणिं पार्वतीशं नमामि పార్వతీ రాజరాజయుతాభ్యో నమః. ఇక దక్షిణ కాశీగా పేరున్న వేములవాడలో దాదాపు 25-30 సంవత్సరాలుగా శివదీక్షను స్వాములవారు స్వీకరిస్తారు. మొదట్లో అనాదిగా ఒక 5-10 మందే ఉండి ఈ మధ్య కాలంలో కాలానుగుణంగా దాదాపు 30 సంవత్సరాలు దాదాపు ఒక 1000 మంది 2000 వరకు కూడా శివదీక్షను మా వేములవాడ ఈ మండలం కాకుండా చుట్టుపక్కల దాదాపు ఉమ్మడి జిల్లాలలో కూడా వాళ్ళు శివదీక్ష స్వీకరిస్తున్నారు. అయితే ఈ రోజు మండల శివదీక్ష స్వీకరించారు. దీన్ని శివరాత్రి వరకు మండల 41 దీక్షను స్వీకరించి ఆ రోజు రాత్రి లింగోద్భవ కాలంలో
దీన్ని విరమిస్తారు. తర్వాత ఈ శివదీక్ష చేసేవాళ్ళు గంధపు రంగు వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత కాళ్లకు పాదరక్షణ లేకుండా ఉండాలి. ఎదుటి మనిషిని పేరు పెట్టి పిలవకుండా నమ శివాయ మాత్రమే అనాలి. మన ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషికి నమస్కారం నమశివాయ నమస్కారం పెట్టాలి. మన ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి. వేరే వ్యాపకాలు కార్యక్రమాలు పెట్టుకోకుండా వృత్తి అంటే వృత్తి ధర్మంలో ఏ చేసే తప్పు లేదు. ఓం నమ శివాయ కూడా సాధ్యమైన వరకు ఈ పత్రికా పనులు టీవీలు చూడకుండా ఈ శివనామాలు అవి సాధ్యం చేయాలి. ఆధ్యాత్మిక చిత్తతో ఉండాలి. కోపాలు తాపాలు ఇవన్నీ వేషాలు పెట్టుకోవాలి. ఒకప్పుడు మాత్రం తినాలి, కింద పండుకోవాలి. ఉదయం ప్రాతకాల పూజ, సాయంత్రం కూడా ప్రదోష పూజ చేయాలి. విభూతి ధరించాలి. ఎదుటి వ్యక్తికి చూస్తేనే శివుడు కనబడాలి మనలో. అలాంటిది శివదీక్ష యొక్క నియమాలు. తర్వాత ఈ ఏకాదశి ఉపవాసం ఉండాలి. తర్వాత మహాశివరాత్రి సోమవారం సాయంత్రం మాత్రం అది భోజనం చేయాలి. ఈ నియమాలు మిగతా నియమాలు కూడా ఈ సీనియర్ అంటే మీకంటే ముందు దీక్ష వాళ్ళు చెప్తారు. తర్వాత మీ పుస్తకంలో అన్ని నియమాలు ఉన్నవి. రోజు అది పాలన చేయాలి. నమ పార్వతీపతి హర మహాదేవ. ఓం నమ శివాయ. ఈరోజు దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రాజన్న శివదీక్ష మాలలు మండల దీక్ష ఈరోజు నుంచి ప్రారంభమైనవి. మరి గత 25 ఏళ్ల క్రితం గురుస్వాములు ఒక 5గురితోటి ప్రారంభమైన ఈ శివదీక్ష ఇప్పుడు దాదాపు శివరాత్రి వరకు 3 నుంచి 4 వేల మంది ఉమ్మడి జిల్లాల నుంచి కూడా వస్తుర్రు. మరి ఇక్కడ దేవస్థానం వారు కూడా మంచి ఏర్పాట్లు శివరాత్రి రోజు దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దాదాపు 15 ఏళ్ల క్రితం శివస్వాములకు అన్నదాన నియమావళి గురించి ఒక అన్నదాన భవనం నిర్మించుకొని 31 మందిని ట్రస్ట్గా ఏర్పడి అట్టి అన్నదాన భవనాన్ని భగవంతరావు నగర్ తాటికొండ రాజే ఫంక్షన్ హాల్ గనిలో నిర్మించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా అక్కడ రోజు స్వాములకు కూడా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వాములందరూ కూడా దీక్షా నియమావళి పాటిస్తూ ఇట్టి దీక్షలో నియమావళితోటి ప్రతి క్షణం అనుక్షణం కూడా ఈ 41 రోజులు మండల దీక్ష తీసుకోవడం. ఎందుకంటే ఇతర రోజులలో మనం స్మరించకుండా ఈ 41 రోజులు శివుణ్ణి మనసులో స్మరించుకోవాలనే ఉద్దేశం. దయచేసి స్వాములందరూ కూడా శివనామ స్మరణతోటి అందరం కూడా ఈ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మరొకసారి స్వాములందరూ తెలియజేస్తున్నా, ఈ రోజు నుంచి భగవంతరావు నగర్లో శివదీక్షా సేవా సమితి తాటికొండ రాజే ఫంక్షన్ హాల్ పక్క గల్లీలో గల భవనంలో స్వాములందరూ కూడా భిక్ష ఏర్పాటు చేయడమైంది. ఇక్కడికి వచ్చే యాత్రికులకు కావచ్చు అందరికి కూడా స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది.